ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నేను వెనక్కి తగ్గను, మా పార్టీ తగ్గదు, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా తగ్గరు, మేము మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామంటూ మాజీ మంత్రి రోజా కామెంట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా రోజా మరోమారు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కూటమి వచ్చిన సూపర్ 6 హామీస్పై ప్రశ్నల వర్షం కురిపించారు రోజా. సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే దక్కుతుంది అన్నారు. తాజాగా రోజా తన ట్వీట్ ద్వారా నా ప్రశ్నకి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలిచ్చి సీఎం చంద్రబాబు చేసింది మోసం కాదా? యువతను మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, అలాగే రైతుల్ని మోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 2.7 కోట్ల మంది మహిళలకు 37,313 కోట్లు ఇవ్వాలని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్స్, 1,54,47,061 కనెక్షన్స్ కి గాను 4,115 కోట్లు ఇవ్వాలని బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 ఇస్తానని, రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను 12,450 కోట్లు ఇవ్వాలని ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. అన్నదాత పథకంలో భాగంగా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అంటూ ప్రకటించారని, రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను 10,706 కోట్లు అవుతుంటే బడ్జెట్లో ఆ మాటే లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ అబద్దపు హామీలిచ్చి రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి 3,000 కోట్లు అవుతుందని ఇప్పటి వరకు అతి గతే లేదన్నారు. యువగలం పథకంలో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు 3,000 ఇస్తా అంటూ ప్రకటించారని, ఒక్కొక్కరికి ఏడాదికి 36,000 చొప్పున 7,200 కోట్లు ఇవ్వాలి, ఎప్పుడిస్తారన్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి 4,000 పింఛన్ అంటూ అబద్దపు హామీలివ్వగా రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఏడాదికి 48,000 ఇస్తా అంటూ కేవలం మాటకే పరిమితం చేసి బడ్జెట్లో మాత్రం మొండి చేయి చూపించారన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారని, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, తనతో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారని, ఏమాత్రం తగ్గేదేలే అన్నారు రోజా. ఈ కామెంట్స్ పై టీడీపీ రిప్లై ఎలా ఉంటుందో చూడాలి మరి.